ఆగు, వాటర్ బాటిల్ తీసుకో. దాంట్లో వేసుకో పక్క. ఇట్రా టిఫిన్ తీసుకో. ఇట్రా ఈ పక్కన టిఫిన్ చేస్తారా. వాటర్ బాటిల్ ఇచ్చి చేతుల మీద ఇది టిఫిన్ అది ఆటోలో పెట్టు. టిఫిన్ ఆటోలో పెట్టు. దాంట్లో పెట్టు. రా ఇక్కడే ఉంది. చేతులు కడుపు. చేతులు కడుకో. కట్టు బాగా కట్టు. ఆరోగ్యం చెడిపోద్దా? అర్థమైంది నీకా? ఇప్పుడేదో వయసులో ఉండవాలని చెప్పి ఏరుకుంటున్నావు నువ్వు. కానీ దీనివల్ల ఇప్పుడు చూడు ఎంత మురుకుందో తెలుసా? అదంతా కడుపులో పోతే బాగా కడుకో. చేతులు బాగా కడుకో. ఇదంతా ఏమో యాక్చువల్లీ ఏంటంటే సోపేసి కడుక్కోవాలి. ఈ మధ్య కరోనా ఒకటి వ్యాధి వచ్చింది తెలుసుందా? ఎంతమంది చచ్చిపోయారా? అర్థమైందా? అది కూడా ఆలోచించుకోవాలా. పని చేసుకుంటేనే మనకి ప్రాణాలు నీకు అందుబాటులో ఉంటాయి. లేదనుకుంటే ప్రాణమే పోద్ది అనమాట ఈ ప్లాస్టిక్ వల్ల, ఎరుకోవడం వల్ల. ఆటోలో కూర్చోపో. టిఫిన్ చేయపో. శుభ్రంగా ఉందపో. కూర్చో. ఇక్కడ కూర్చో. ఆటోలో కూర్చో. కింద కూర్చుంటారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం ఎందుకు దెబ్బతింటుందంటే ఈ ప్లాస్టికే కదా వాడుతావు నువ్వు. ఎక్కువ ఏమి వేరుతుండవు? ప్లాస్టిక్ ఇంకా ఏమేమి వేరుతావు కదా. వాటిల్లో ఇదే క్యాన్సర్ సంబంధించిన క్రిములు ఉంటాయి అన్నమాట. అవి మనం వాడిన ప్లాస్టిక్ బాటిల్లో వాడి తాగినా కానీ, ఇంకా వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ అయ్యి అంటే తప్పదు కాబట్టి మనం ఎక్కడైనా లాంగ్ పోతే మనకు దొరకాయి కాబట్టి తాగుతున్నాం. కానీ లేకుంటే ప్లాస్టిక్ బాటిల్ అసలు ఏది కూడా వాడకూడదు అనమాట. ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల ఆరోగ్యం చెడిపోద్ది. ఇదే విధంగా ఇప్పుడు నీకు వయసు ఉంది, నీ భార్య పెళ్ళి ఉందని చెప్పావు కదా. పెళ్ళి ఎంతమంది పిల్లకాయలు? నలుగురు పిల్లకాయలు. ఏమో ఎంతమంది పిల్లకాయలు పెట్టుకొని నువ్వు ఈ ప్లాస్టిక్ వెళ్తే మధ్యలో ఏదన్నా ఆరోగ్యం దెబ్బతింటే వాళ్ళని ఎవరు చూడాలా? అందుకోసం అనమాట మేము చెప్పేది. అర్థమైందా? ఈ ప్లాస్టిక్ ఏడడం ఆపేసుకొని శుభ్రంగా ఏదైనా పని వేసుకో. పని కూడా చూపిస్తాం మేము. ఖచ్చితంగా మీ అడ్రస్ చెప్పావు కాబట్టి వస్తాం, పని చూపిస్తాం. లేదా నాకు ఏదైనా చిన్న ఒక వ్యాపారం పెట్టించండి అన్నా కూడా వ్యాపారం పెట్టిస్తాం. అర్థమైందా? అది విషయం. ఆ విధంగా చేసుకోవాలా. నేను ఇటువంటి వాళ్ళ వల్ల ఎందుకంటే అధికారులని పదే అంటున్నాం అంటే అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా మా గిరిజన యానాదులు ఈ విధంగా రోడ్డు మీద పడి చిత్తి పేపర్లు ఏరుకోవడం, చెత్త కుండీలలో అన్నం తినడం, అదేవిధంగా పాసి పనులు చేసుకోవడం, అదేవిధంగా ఒక బానిసత్వంగా బతకడానికి కారణాలు ఏంటంటే లోకల్ అధికారులని కారణం. నేను ఎందుకు పదే చెప్తున్నానంటే నాది మారుమూలల, నాది కూడా ఎక్కడ ఇది మాది పటేల్ నగర్ వెడలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. నేను యానాదోడిని. అర్థమైందా? నేను కూడా ఏంటంటే అధికారుల దృష్టికి పోవడం జరుగుతుంది అనమాట. ఇది ఆధార్ కార్డులు కానీ వాటికి మీద కానీ నా సొంతంగా చేపించుకునేదానికి కూడా ఒక్కో దగ్గర 6 నెలలు టైం పడుతుంది అనమాట. కనీసం నా ఇంటి పన్ను చేపించుకునేదానికి 6 నెలలు టైం పట్టింది. ఈ విధంగా జరుగుతుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే నాకే 6 నెలలు పట్టిందంటే ఇంటి పన్ను చేపించుకునే దానికి లోకల్ సచివాలయంలో. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారో 2 రోజులు 3 రోజులు తిరుగుతారో 4 రోజులు బతుకు తిరిగింది. తిరగలుగుతారా? తిరగలేరన్నమాట. దీని కారణంగా ఏంటంటే నేను అధికారులకు ఏం చెప్తున్నానంటే ఒక యానాది జాతికి చెందినవాడు ఒక సచివాలయం కానీ ఏ గవర్నమెంట్ ఆఫీస్కి కానీ ఏదైనా సమస్య మీద వచ్చినప్పుడు వారికి వెంటనే పరిష్కారం చూపించాలి. మీరు చూపించలేని వాళ్ళ అది ఏ అధికారికి సంబంధించిందో ఆ అధికారికి రిఫర్ చేసి వెంటనే పరిష్కారం ఇది మార్గం చూపించాలి. మీరు చూపించకపోతే చూడండి యానాదోళ్ళు బతుకులు ఏ విధంగా ఉన్నాయో. వీరి బతుకేంది ఈ విధంగా. అదే మీలాంటి వాళ్ళకి ఒక్కరోజు వీళ్ళలాగా సంవత్సరాలు పొడుగుతో ప్రయాణిస్తున్నారు. ఒక్కరోజన్నా ప్రయాణం చేయగలుగుతారా? వీళ్ళతో కనీసం పక్కన పెట్టుకోగలుగుతారా? కనీసం పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడగలుగుతారా మీరు? ఇదేనమాట యానాది మహానాడు నెల్లూరు జిల్లా. ఈ విధంగా మేము పనిచేయడం ఏముందంటే ఇందుకోసమేనమాట. ఇది వచ్చేసి ఈ మామూలుగా వీడియోలు తీసుకొని ఇది చేసేదానికి ఏం కాదు. మేము ఖచ్చితంగా వీళ్ళ ఇంటికి వెళ్తాము. వీళ్ళకి గవర్నమెంట్ ద్వారా
లేదంటే ఆధార్ కార్డులు లేకపోతే ఆధార్ కార్డులు చేపిస్తాము, దాని ద్వారా రేషన్ కార్డులు చేపిస్తాము. ఇదే పొజిషన్కి వస్తే ఈ యానాది మహానాడు తరపున కూడా మేము వీళ్ళకి మేము చేయాల్సిన సహకారాలు కూడా మేము అందిస్తాం వీళ్ళకి. ఇప్పుడు నీకు ఆధార్ కార్డు ఉందా? లేదు. ఆధార్ కార్డు లేదా నీకు? మీ భార్యకి? నా భార్యకు ఉంది. మీ పిల్లకాయలకి? మొత్తం ఎత్తుకున్నా. మీ పిల్లకాయలు కూడా ఆధార్ కార్డు ఉందా? మొత్తం ఊపే కదా. ఆహా, ఆధార్ కార్డు నేను అనేది రేషన్ కార్డు కాదు. రేషన్ కార్డు ఉందా? లేదా. రేషన్ కార్డు లేదు. సరే, నేను మీ ఊరికి గుండలంపాలెం వస్తాను. నేను వచ్చి మీకు అవన్నీ చేపిస్తా, సరేనా? నువ్వు ఈ టిఫిన్ తినేసేసి నీళ్ళు తాగేసేసి నీ కాగితాలు గీతాలు ఏరుకోకుండా నువ్వు ఉండేటి ఏదో తీసుకొని పోయేసి శుభ్రంగా ఏదో పని బాట చేసుకునే చూసుకో, లేదంటే నీ ఆరోగ్యం దెబ్బతింటా చెప్తాడా. నిజమే కాదా? నిజమే సార్. ఈ ఆరోగ్యం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నువ్వు ఏదో చేస్తున్నావు, ఏరుకుంటున్నావు, ఏదో పెట్టుకుంటున్నావు అనుకుంటున్నావు నువ్వు. కానీ నీ ఆరోగ్యం దెబ్బతింటే ఇక్కడ ఈ ప్లాస్టిక్ వల్ల ఏంటంటే మందులు మెడిసిన్ కూడా ఇది అందుబాటులో ఉండదు అన్నమాట.